వెల్కమ్ టు హెల్త్ టీవీ. ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఫేమస్ హాస్పిటల్ లలిత హాస్పిటల్కి రావడం జరిగింది. మనతోని డాక్టర్ డి మహేశ్వర్ గారు మనతోనే ఉన్నారు. సో ప్రజెంట్ 25 ఇయర్స్గా అంటే గత 25 సంవత్సరాలుగా ఆర్థోపెడిక్ రంగంలో మంచి పేరును ప్రఖ్యాతను సాధిస్తూ ఉన్నటువంటి మహేశ్వర్ గారు ఈరోజు మెడ నొప్పికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పబోతున్నారు. యాక్చువల్లీ మెడ నొప్పి అనేది ఎలా వస్తుంది, కారణాలు ఏంటి, మరి మెడ నొప్పి వలన శరీరంలో ఉన్నటువంటి ఏ ఏ అవయవాలపైన దెబ్బ అనేది పడుతుంది, అసలు ఈ మెడ నొప్పి అనేది చాలా తీవ్రమైనదా, దీన్ని ఎలా పరిగణించాలి, మెడ నొప్పి నుంచి వెళ్ళి నివారణ చర్యలు అనేటువంటివి ఎలా ఉంటాయి, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తేనండి. ముందుగా బీవీఆర్ హెల్త్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్మాంజలు. నేను డాక్టర్ డి మహేశ్వర్, లలిత హాస్పిటల్ ములుగు రోడ్డు నుండి మాట్లాడుతున్నాను. మిత్రుడు కొన్ని క్వశ్చన్స్తో వచ్చారు మెడ నొప్పికి సంబంధించినవి. లెటర్ స్టార్ట్. సార్, యాక్చువల్లీ ఈ మెడ నొప్పి అంటే ఏంటిది, ఇది ఎలా వస్తుంది, కారణాలు ఏంటిది? ఈ మెడ నొప్పికి గల కారణాలను మనము ఒక 2 రకాలుగా విభజిస్తాము. ఫస్ట్ ఏంటంటే ట్రామా, ఇంజురీస్ వల్ల ఒకటి, నాన్ ఇంజురీస్ అంటే గాయాలు, ప్రమాదాలు, ఏమైనా దెబ్బలు లేకపోతే పైనుండి ఏదైనా జరగడం అనేది ఒక కారణం అయితే, ఏమీ లేకుండా అంటే నాన్ ఇంజురీస్ పార్ట్ చాలా ఎక్కువ మెడికల్ కండిషన్స్లో ఉంటాయన్నమాట. దాంట్లో ప్రప్రథమంగా చెప్పుకునేది మనకు వయసు వల్ల వచ్చే ఏజింగ్ ప్రాసెస్. వయసు వల్ల వచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి వయసులో వస్తుంది, కానీ ఎక్కువ ఏజింగ్ వాళ్ళకి వచ్చే వాళ్ళల్లో ఒకటి ఏంటంటే మెడల అరుగుదల మార్పు, అంటే కీళ్ళు అరుగుపోతున్నాయి, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం అన్నమాట. అది ఒక కారణము ఎక్కువగా చెప్పుకోవడానికి జరుగుతూ ఉంటుంది. వెన్నుపూసలు అరగడం, వెన్నుపూసకు సంబంధించినదే కాకుండా దగ్గర ఉండే కండరాలు, నరాలు, రక్తనాళాలు, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటిల్లో సంభవించే అనేక ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒకటి ఉంటుంటుంది. రెండోది ఏంటి అని అంటే, మనకు సంబంధించిన పోస్చర్స్, అంటే ఒక విధానం భంగిమలలో పడుకోవడం, ఒక రాంగ్ పోస్చర్లో ఉండడం, ఆ తర్వాత టీవీలు, మొబైల్స్, ఈ మధ్య ల్యాప్టాప్లు ఇవన్నీ చూడడం, దానికి సంబంధించినవన్నీ నేను మళ్ళీ వాటికి సంబంధించిన వాటిని వివరిస్తూ ఉంటాను. రెండవది ఏంటి అని అంటే ఫిజికల్ స్ట్రెయిన్, ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ అంటే మామూలుగా ఏంటంటే ఈ ట్రావెలింగ్ బాగా చేసేవాళ్ళు, లేకపోతే జర్కీ మూమెంట్స్ ఉండడం వల్ల ఉండేవాళ్ళు, అదే. సో దిస్ ఇస్ ఫిజికల్ స్ట్రెయిన్. మెంటల్ స్ట్రెయిన్ కూడా విపరీతమైన మానసిక స్ట్రెస్, మానసిక ఒత్తిడి, లేకపోతే దాంతోపాటు తలనొప్పులు, మిగతా ఉండే వాళ్ళకి కూడా చాలా వరకు దీనికి సంబంధించిన వాటిలో ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కాకుండా కూడా కొన్ని అదర్ జబ్బులు, అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాటిలో కొన్ని కంతులు, గ్రోత్స్, అలాంటి వాటి వల్ల, లేకపోతే మెడకు సంబంధించిన వాటి వల్ల కూడా ఇలా అనేక కారణాలు కూడా మనం దానికి చెప్పుకోవచ్చు. ఓకే సార్, యాక్చువల్లీ మెడ నొప్పి అనేది రకాల వైజ్గా ఉంటాయా, రకాలు ఉంటాయా ఇందులో? అవునండి. అయితే దీంట్లో ఏంటనంటే మనం దీన్ని జీవిస్తాం. అంటే అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అంటే వెంటనే ఈ మధ్యనే మొదలయ్యింది, తీవ్రంగా మొదలైంది, జస్ట్ ఒక వారం 10 రోజుల నుండి వచ్చేది ఒకటైతే, క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఉండేది అనిపించేది. సో ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు ఇవన్నీ కారణాలు ఎందుకు తెలుసుకోవాలంటే, దేనికైనా ఒకే మందు ఉండదు కాబట్టి మనం కారణం కనుక్కుంటే దానికి సరి అయిన రీజన్, అంటే ఈ మధ్య వచ్చిందా, దీర్ఘకాలికమా. ఇంకొక రకంలో ఏమైందంటే, ఇంతకుముందులాగా ఇంజరీ ఏమైనా అయిందా, నాన్ ఇంజరీ తోటి అయిందా, లేకపోతే దీంతో పాటుగా లోకలైజ్డ్ అంటే ఇదే ప్లేస్కు సంబంధించింది ఉన్న వేరే చేతికి పాకుతోందా, ఒకటి అంటే రేడియేటింగ్ పెయిన్ అంటాం, అంటే వేరే దగ్గరికి వ్యాప్తి చెందుతోందా, అక్కడే ఉంటే ఒక తీరు దూరం. రెండవది అసోసియేటెడ్ సిమ్టమ్స్, అంటే ఇది ఒక్క మెడ నొప్పి ఉందా, దాంతోపాటు వేరే అంటే ఏంటి, తలనొప్పి, తల తిరగడం, చేతిలో మొద్దు బారడం, తిమ్మిర్లు రావడం, ఇలాంటివి కూడా ఈ మెడ నొప్పితో పాటుగా ఉండేటి అన్నట్టు. అంటే అలోన్ సింగిల్గా అదే ఉందా, దాంతో కూడా వేరే ఎంటిటీ ఉందా, ఇది కారణాలుగా చూపించుకుంటాం. ఓకే సార్, యాక్చువల్లీ మెడ నొప్పి అనేది వయసుతో సంబంధం ఉంటుందా, అంటే చిన్న పిల్లలకు వస్తుందా, లేకుంటే మధ్య వాళ్ళకు వస్తుందా, లేకుంటే ఎబో 60 వాళ్ళకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్, ఇది కరెక్ట్, గుడ్ క్వశ్చన్. ఎందుకనంటే దీంట్లో మెడ నొప్పి అనగానే ఈ వయసు వాళ్ళకి మాత్రమే వస్తుంది అనేది పాత రోజుల్లో ఉంది, ఇప్పుడు అలా లేదండి. దాన్ని కూడా 3 డివిజన్ చేస్తాం. అంటే పిన్న వయస్కులు, మధ్య వయస్కులు, తర్వాత కొంచెం పెద్ద వయసు వాళ్ళు. ఎక్కువ శాతం పెద్ద వయసు వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏజింగ్, అరుగుదల మార్పులు, ఈ స్పాండిలైటిక్ చేంజెస్, డిస్కులు, మజిల్స్ కొంచెం వీక్ కావడము, నరాలు కొంచెం మామూలుగా బలహీనపడడం కారణం ఒకటైతే, మధ్య వయస్కులలో ఈ మధ్య అది సాధారణంగా అయింది. దానికి కారణం
కారణం ఏంది అని అంటే వాళ్ళ యొక్క వర్క్ ఒత్తిడి, అంటే ప్రయాణాలు, జర్కీ మూమెంట్స్, లేదా ఒకటే పొజిషన్లో నుండి ప్రతిరోజు కంప్యూటర్స్ చేయడము, వర్క్ చేయడం ఇది అవుతుంది. ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా మొదలైంది. దానికి కారణం ఏమిటంటే మెయిన్గా ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే కారణము. రెండవది ఆ కూర్చొని సిస్టమ్ పొజిషన్ భంగిమలలో, అంటే వాడు ఎప్పుడు టీవీ చూడడం, లేకపోతే మొబైల్ పట్టుకొని ఎక్కువ మొబైల్తో ఈ మధ్య, తర్వాత ల్యాప్టాప్స్ చేయడం. వృత్తిపరంగా కూడా ఇప్పుడు 20-21 వయసులో ఉండే పిల్లలకు కంప్లీట్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్న పిల్లలకి, తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ చేసుకుంటూ ఉండే పిల్లలకు చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా మెడ నొప్పులు వస్తున్నాయండి. ఓకే సార్, యాక్చువల్లీ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ద్వారా దీన్ని ఈజీగా అంటే సునాయాసనంగా దీన్ని తగ్గించవచ్చా? ఓకే, ట్రీట్మెంట్ అనేది అనేక పలు విధాలైన ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే ముందు సింపుల్ నుండి మొదలుకొని చాలా వరకు సర్జరీ వరకు పోయేంత ఇది ఉంటుంది. ఆ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క కారణాలను బట్టి, ఆ చిన్నయా పెద్దదా, వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళ లైఫ్ మోడిఫికేషన్ బట్టి ఉంటుంది. ఫస్ట్ మామూలుగా సాధారణంగా ఒక నొప్పి వచ్చింది, రాగానే ఐస్ అప్లికేషను లేదా హాట్ ఫర్మెంటేషను, ఏదైనా చల్లది కానీ వేడిది కానీ పెట్టుకోవడం, ఎన్ఎసైడ్స్ అంటే కొన్ని ట్రీట్మెంట్, అంటే చిన్న సాధారణ నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్లే కాకుండా మజిల్ రిలాక్సెంట్స్, దాంతోపాటు న్యూరోట్రోపిక్స్ అని ఇస్తాం. ఎందుకంటే కొంచెం నరాలలో తిమ్మి కానీ అవన్నీ పోయడం. కొంతమందికి ఏజ్తో పాటు అని చెప్పిన వాళ్ళకు కాల్షియం కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, లేదా స్ట్రెస్ ఉన్నదంటే స్ట్రెస్ రిలీవింగ్ ఏజెంట్స్, ఇదంతా కూడా మెడికేషన్తో వస్తుంది. దీని తర్వాత ఏమవుతుందంటే ఫిజియోథెరపీ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి కారణానికి మెడ నొప్పి అనగానే ఫిజియోథెరపీకి వెళ్ళాల్సిన పని లేదు. ఆ ఫిజియోథెరపీ ఏ కేసులకు అవుతుంది, దేనికనేది ఒక డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత వెళ్తే చాలా మంచిగా పనిచేస్తుంది. ఆ ఫిజియోథెరపీలలో మనకు వాళ్ళు ఫస్ట్ పోగానే ఎక్సర్సైజ్ కాదు, అంటే అల్ట్రాసౌండ్ థెరపీ అని, ఐఎఫ్టీ అని, ఇంకా చాలా తీర్లు దాంట్లో ఉన్నాయి. ట్రాక్షన్, సర్వైకల్ ట్రాక్షన్, మెడకు వెయిట్ వేస్తారు, బరువు వేయడం, ఇలాంటిది ఆ కండిషన్ను బట్టి చెప్తామండి. రెండవది ఏంటంటే కొంత తర్వాత ఎక్సర్సైజ్, ప్రివెన్షన్కు ముందు నొప్పి బాగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే పోయేది అనేది ఉండదండి. ఇంకా ఇది కాకుండా సాధారణ ఇంకా తగ్గట్లేదు, అప్పుడు ఏం చేస్తాము ట్రీట్మెంట్లో అంటే డాక్టర్ దగ్గరికి సంప్రదించడము. ఈ వీటితో కానప్పుడు అప్పుడు ఎంఆర్ఐలు తీయించడమా, మరి ఆపరేషన్కి వెళ్ళడమా, డిస్క్ సంబంధించిన చేయడమా జరుగుతుంది. రైట్ సార్, యాక్చువల్లీ ఈ మెడ నొప్పి వలన శరీరంలో ఉన్నటువంటి మిగతా అవయవాలపైన ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉంటుందా? ఎస్, అయితే ఈ మెడ నరాలలో నొప్పి ఉండవాట్లలో అది ఎక్కడికెక్కడ జనరల్గా బాధిస్తుందంటే దాంతోపాటు ఈ భుజం నొప్పి బాగా వచ్చి విపరీతంగా, దాంతో చేతి మొద్దు బారడం, చేతికి మొద్దు ఉండడం ఒకటి, దాంతోపాటు అసోసియేటెడ్గా నేను చెప్పినట్టుగా తల తిప్పడం కానీ, అది తలనొప్పి కానీ, ఇవన్నీ అయినప్పుడు ఈ ప్రభావం అనేది ఎక్కువగా అయ్యి ఆ డిస్క్ ప్రాబ్లం లోపల నరాలను కనుక చేస్తే రెండు కాళ్ళు, అంటే కాళ్ళు చేతులు మొద్దు బారడం, చచ్చు పడిపోవడం, ఇలాంటి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువ సర్వైకల్ కార్డ్ సిండ్రోమ్ కనుక అయిందంటే అది కూడా మెడ నొప్పి కిందనే కన్సిడర్ చేస్తామండి. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ మెడ నొప్పి వలన తలకి ఏమన్నా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందా? అంటే తలనొప్పి కూడా ఆటోమేటిక్గా వస్తుందా రాదా? ఆటోమేటిక్గా అంటే మెడ నరాల నొప్పితోటి తలనొప్పి అనే దానికి అసోసియేట్, అంటే దాంతో సంబంధించి ఉంటుంది. కానీ మెడ నొప్పి వచ్చిన వాళ్ళకి తలనొప్పి రావాలని ఏమీ లేదు. అంటే రెండు వేరువేరుగా ఉండొచ్చు, రెండు కంబైన్డ్గా ఉండొచ్చు. కారణాలు ఒకటే కావచ్చు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కానీ తలనొప్పితో పాటు మెడ నొప్పితో పాటు తలనొప్పి వచ్చినా దాని ట్రీట్మెంట్ కండిషన్లు చాలా తేడా ఉంటాయి. కాబట్టి ఆ రెండు కలిపి వచ్చినది మాత్రం చాలా ప్రాముఖ్యం కలిగింది అనమాట. ఓకే సార్, యాక్చువల్లీ ఈ మెడ నొప్పి అనేది మెడ నుంచి చేతుల వరకు వచ్చే నొప్పికి గల కారణాలు ఏంటిది, అసలు అది ఎలా వస్తుంది? ఇదే అన్నిటికంటే కూడా మెడ నొప్పిలో ఉండే వాటిల్లో చాలా సాధారణంగా మెడ నొప్పి కాకుండా చేతి వరకు పాకడం వచ్చేది అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అనుకుంటాను. అది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఈ మెడకు సంబంధించిన వాటిల్లో మనకి ఇక్కడ వెన్నుపూస బొక్కలు, అంటే దాంతోపాటు ఎముకలు, కండరాలు, నరాలు, ఈ రెండు ఎముకల మధ్యలో ఉండే డిస్క్, దాంతో ఉండే వాటిల్లో ఉండే అంటే లామినా, పెడికల్స్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి, లిగమెంట్స్ అనేవి. ఇక్కడ ఉండే నరమును ఒత్తిడి వల్ల ఈ నరం అనేది ఇప్పుడు ఒక స్పైనల్ కార్డ్ ఇక్కడ దాకా రెండుగా డివైజ్ అయ్యి ఇక్కడ నుండి ఈ చేతికి ఒకటి, ఈ చేతి సైడ్ పోతుంది. ఈ చేతి వైపుకు వచ్చే నరాల మీద కనుక కడిగే ఒత్తిడి వల్ల, ఆ ఒత్తిడి అనేది 90% మెడకు సంబంధించిన వాటితో వస్తాయి. ఇంకా సర్వైకల్ అవుట్లెట్ సిండ్రోమ్స్ అని, లేదా ఎక్స్ట్రా రిబ్ ఉండడం వల్ల, ఇలాంటి కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నుండి చేతికి మొద్దు బారడం, చెయ్యి నొప్పి లేవడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి చాలామందికి ఉండే వాళ్ళల్లో అసలు ట్రీట్మెంట్ ఎక్కువగా తీసుకునేది మెడ నొప్పి కంటే కూడా ఒక సైడ్ చేతికి పాకడము, లేదా మొద్దు బారడం, తిమ్మిరి రావడం అనే దాన్ని మాత్రమే చాలా సీరియస్గా గమనించాలి. దానికి ఎంఆర్ఐ తీసుకోవడమా, లేదా డాక్టర్ను సంప్రదించడమా, ఫిజియోథెరపీయా, సర్జరీయా, ఇలాంటి అనేక వాటిని చేసుకోవచ్చండి. ఓకే సార్, యాక్చువల్లీ హాస్పిటల్లో
దీని ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మెడ నొప్పికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే. హాస్పిటల్లో గనక ఒక పేషెంట్ అడ్మిట్ చేసేసి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే దాని యొక్క తీక్షణత ఎక్కువగా ఉన్నప్పుడు పరిగణించుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తాం. ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టుగా ఈ చేతికి మొద్దుబారడం, నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ అయినప్పుడు దాన్ని ఎంఆర్ఐ తీసిన తర్వాత దాంట్లో డిస్క్ కానీ ఉన్నప్పుడు సర్వైకల్ డిస్క్ సిండ్రోమ్ అని అనుకున్నప్పుడు, లేకపోతే ఇంకా వేరే అవుట్లెట్ కంప్రెషన్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. హాస్పిటల్లో 2 రకాల వైద్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటేనో నాన్ ఆపరేటివ్, ఇంకోటి ఆపరేటివ్. అంటే నాన్ ఆపరేటివ్ అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఆపరేషన్ లేనటువంటి విధానం. దాంట్లో ఏం చేస్తామనంటే పేషెంట్ను ఒక మామూలుగా ట్రాక్షన్ వేసి పెట్టడం, కంటిన్యూగా ఫిజియోథెరపీ చేయడం, స్టిక్కర్స్ వేయడం, ఐవీలో యాంటీబయాటిక్స్ అంటే మందులు ఇవ్వడం, ట్రీట్మెంట్ చేయడం, లేకపోతే మజిల్ రిలాక్సెంట్స్ ఇవ్వడం, ఇలాంటిది పేషెంట్ కేర్ ఇన్ ది హాస్పిటల్. రెండోది అది కనుక కానప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్కి పోయే సిస్టమ్గా ఉంటుంది అన్నట్టు. ఆ ఆపరేషన్ ఏంటంటే ఇంకా లామినార్ డిస్కెక్టమీ, డిస్క్ను తొలగించేసి ముందు నుండి ఇక్కడ దాకా చేసేసి ఏ లెవెల్లో డిస్కులు ఉన్నాయి ఆ డిస్క్ను తొలగించాల్సి వస్తుందండి ఇది. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మీ లలిత హాస్పిటల్కి వచ్చింది ఈ మెడ నొప్పితోటే, మీరు ఎన్ని రోజుల్లో తగ్గించగలరు? అయితే అది ఒక కారణాన్ని బట్టి లోపల ఉండేదాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కొన్ని పేషెంట్స్ సాధారణంగా ఇప్పుడు దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ డిస్క్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. ఒక సాధారణ ఉండేదానికి ఈవెన్ మోడరేట్ మామూలుగా ఉండే మధ్య రకం ఉన్న వాటిని కూడా మేము ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేయడానికి కోసమే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే దానికి ఇట్లాంటి ఇప్పుడు ట్రాక్షన్స్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ చేయడము, మందులు ఇవ్వడము, ఫిజియోథెరపీ చేయడము, ఈ ట్రీట్మెంట్లలో ఒక వారము 10 రోజులలో తక్కువ చేసి ఏర్పాటు చేస్తాం. అయితే ఇది సాధారణంగా తగ్గడానికి 3 వారాలు 6 వారాలు పట్టినా ఫస్ట్ ఒక వారం మాత్రం మన దగ్గర లేదా ఒక 5 రోజులైనా ఉంచి ఆ ట్రీట్మెంట్ను ఫస్ట్ ఒక గేర్ సిస్టమ్గా ముందు బండిని స్టార్ట్ చేసేసి వాళ్ళ ఇంటికాడ దగ్గర పోయి ఈ ట్రీట్మెంట్ తీసుకోని చెప్తాం. ఒకవేళ అది కానట్టయితే తప్పనిసరిగా 5 రోజులు వారం తర్వాత సార్ నాకు అసలేం తగ్గట్లేదు ఇంకా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రం అది తప్పనిసరిగా ఆపరేషన్కి మాత్రమే చేస్తారు. ఆపరేషన్ చేస్తే రిజల్ట్ అనేది చాలా ఇన్స్టెంట్గా ఉంటుంది. వితిన్ జస్ట్ ఫ్యూ డేస్ అది ఆపరేషన్ చేయగానే డిస్క్ తొలగించగానే తొందరగా దాన్ని నయం అవుతుంది. ఒక వారం 2 వారాల్లోనే పేషెంట్ చాలా నయమయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, యాక్చువల్లీ అంటే మనం సాధారణంగా అక్కడక్కడ వింటూ ఉంటాం నిద్రలో మెడ నరం పట్టుకుందని చెప్పేసి. యాక్చువల్లీ ఈ మెడ నరం అనేది ఎందుకు పట్టుకుంటుంది, దాన్ని ఎలా నివారించాలి? ఎస్, ఈ మెడ నరం పట్టుకోవడం అంటే మెడ కండరాలు జనరల్గా పట్టుకునే దానికి కారణాలు ఏంటి అని అంటే మెయిన్గా మన స్లీపింగ్ పొజిషన్, మనం ఎక్కువసేపు చూసుకునే భంగిమ మాత్రమే కారణం. అయితే నిద్రలో అంటున్నాం కాబట్టి కూర్చున్నప్పుడు కానీ అవి కానీ అబ్నార్మల్గా పొద్దున్న సాయంత్రం వరకు అది ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం, వృత్తిపరంగా చేసే పనులు అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు మనం ఉపయోగించే పిల్లో దిండు మీద చాలా పడుకునే దేని మీద పడుకుంటున్నాము అంటే ఫస్ట్ ఫ్లాట్ బెడ్ మీదనా లేకపోతే దీని మీదనా అది కుదించి కిందికి ఉన్నట్టు దాని మీద పడుకోవడం ఒకటి. తర్వాత మెడ కింద పెట్టుకునే నీ దిండు కానీ దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే నీ భంగిమ పోస్చర్ తోటి వస్తుంది. అబ్నార్మల్ రాత్రిపూట కంప్లీట్గా ఇది ఉంటారు. నైట్ బాగా ఇప్పుడు ఎక్కువ శాతము అంటే ఆల్కహాల్ తీసుకొని పడుకునే వాళ్ళు, మందు కొట్టి లేకపోతే నిద్ర మాత్రలు వేసుకొని లేకపోతే కొన్ని జబ్బులు ఉండేవాళ్ళు ఏదో తీరుగా పడుకోవడం, రాత్రంతా పొద్దున్నాక వర్క్ చేసుకొని సో ఒక పొజిషన్లో విపరీతంగా పట్టుకొని ఉండడం వల్ల మాత్రమే అది కాన్స్టెంట్గా ఒకే విధానంగా ఉండడంలో తగ్గుతుందంట. నెక్స్ట్ ఈ కారణాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని అనుకుంటారు. అంటే తెల్లారు లేవగానే దానికి ట్రీట్మెంట్ ఎలా అంటే ఇలా పట్టుకుంది కదా నిద్రలో, ఇంకా తెల్లారు మళ్ళీ నిద్రలో పోతుంది అని అనుకుంటారు. చాలా తప్పు. అది చాలా అపోహ. అంటే నిద్రలో ఏదో తల మొత్తం ఇట్లా పెట్టుకొని ఉండడం వల్ల అయింది అనుకుందాం. తెల్లారంతా మళ్ళీ అట్లాగే పెట్టుకుంటే ఎందుకు తగ్గదు కదా, ఇంకెక్కువ అవుతుంది కదా. సో నెక్స్ట్ అది కారణం ఏందో చూసుకొని దానికి ఏమేమి చేయాలి అని అంటే ఫస్ట్ ట్రీట్మెంట్లో అంటేనో కొంచెం హాట్ వేడి చల్లి అవి చేసుకోవడం, కొన్ని పెయిన్కి సంబంధించిన చేయడం, లేదా ఫిజియోథెరపిస్ట్ దగ్గర పోతే కొంత జనరల్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇది ఒక రకము. రాకుండా పట్టుకోకుండా ఉండాలి అని అంటే మాత్రం మీరు పడుకునే కంపల్సరీగా బెడ్, తర్వాత పిల్లో. ఇవి మధ్య సర్వైకల్ పిల్లోస్ వస్తున్నాయి. తల కింద పెద్ద దిండు పెట్టుకోకుండా మెడ కింద మాత్రం సైడ్ పెట్టుకోవాలి. లేదా సైడ్కి పడుకున్నప్పుడు ఎలా ఉండాలి ఇది ఎందుకంటే ప్రతి ఒక్క మెడ యొక్క స్ట్రక్చర్ కానీ అది కానీ నిర్మాణం అందరికీ ఒకే తీరు ఉండదు. కాబట్టి మీరు ఏది పెట్టుకుంటే కంఫర్ట్గా ఎక్కువ నొప్పి లేకుండా ఉంటుందో చేస్తారు. పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల తలను ఇట్లా ముందుకు వంచినట్టు అవుతుంది అనమాట ఈ నరాలను. కాకపోతే అట్లా ఎప్పుడు పడుకుంటామంటే నిద్రలో కానీ లేకపోతే ఏదైనా చూస్తున్నప్పుడు చేస్తున్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు. కాబట్టి ఆ నొప్పి లోపల మాత్రం అయ్యే డ్యామేజ్ అవుతూనే ఉంటుంది మీకు. కాబట్టి మీ పొజిషన్ ఈజ్ మెయిన్ మెడ నరం పట్టుకోవడానికి కారణం, అంతే. ఓకే సార్, యాక్చువల్లీ ఈ మెడ నొప్పి బారి నుంచి తప్పించుకోవడానికి ఉండేటువంటి మార్గాలు ఎన్ని ఉన్నాయి?
ఓకే. ఈ నివారణ మార్గాలే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వచ్చిన తర్వాత కారణాలు కనుక్కున్నాము. దానికి ట్రీట్మెంట్ అనేక రకాలుగా అంటే ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ తోటి, మందులతోటి ఇవన్నీ మనం అనుకున్నాం. రాకుండా ఉండడానికి చేసే దాంట్లల్లో మెయిన్ పొజిషన్ ఈ టైంలలో ఉన్న వాటిల్లో పోస్చర్ అంటే భంగిమ. నువ్వు ఎలా కూర్చున్నావు, ఎలా పడుకున్నావు, ఎట్లా చదువుతున్నావు, ఎట్లా కూర్చుంటున్నావు అనేది ఒకటి. దట్ ఈస్ అ పోస్చర్. రెండోది స్లీపింగ్ పొజిషన్, ఎట్లా పడుకుంటున్నావు దాన్ని. తర్వాత పిల్లోస్ మెడలో ఎలా పెట్టుకోవాలి ఇంతకుముందు చెప్పాను. దాని తర్వాత అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంతకుముందు చెప్పినట్టుగానే తల యొక్క ఇప్పుడు మీకు కొన్ని సిస్టమ్లలో డూస్ అండ్ డోంట్స్ అని స్లీప్ ఒక పోస్చర్ మెడకు ఎలా పెట్టుకోవాలి అనేది గూగుల్ సెర్చ్లో చాలా దొరుకుతున్నాయి. అది కూడా మీరు ప్రేక్షకులు చూసుకోవచ్చు. ఈ పిల్లోస్ పెట్టుకో. రెండవది ట్రావెలింగ్లో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రొలాంగ్ చాలా దూరంగా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చేసేటప్పుడు జర్కీ మూమెంట్స్ ఉండేటప్పుడు మాత్రం మెడపట్టి ప్రివెన్షన్గా పెట్టుకొని వెళ్ళాలి. కొంచెం నొప్పి ఉండి స్పాండలైటిక్ చేంజెస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా రాకుండా ఉండాలండి. అసలు ఈ మధ్య అందరికీ చెప్తున్నాం, ఇది ట్రావెలింగ్ లాంగ్ ట్రావెలింగ్స్ ఉన్నప్పుడు మాత్రము, లేకపోతే జర్కీ ఒక్కొక్క డెస్టినేషన్ వెళ్ళే వాళ్ళకి ఆ దారులన్నీ మంచిగా ఉంటాయని లేదు కదా. సో ఉద్యోగస్తులు లాంగ్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగా ఉంటుంది. రెండవది ఏంటంటే కొన్ని రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటే మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ మీకు ఫిజియోథెరపిస్ట్ చెప్తారు, వీటిల్లో ఉంటుంది. అవన్నీ చేస్తే మెడను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇది. రెండవది ఆల్కహాల్ను స్మోకింగ్ కన్సంప్షన్ తక్కువ చేయాలి. ఎందుకంటే ఆల్కహాల్ కానీ తక్కువ చేయడం అంటే అసలు టోటల్గానే బదిలేసేయాలి. కాకపోతే వీటి వల్ల ఎందుకు ఎక్కువగా అవుతాయి అని అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఆదమర్చి నిద్రపోవడం అవి చేయడం ఒకటి. తర్వాత స్మోకింగ్ కానీ అవన్నీ కానీ చేసేవాళ్ళు ఒక యాంటాక్సిడెంట్ అంటే లోపల ఉండే నరాలది తీవ్రమైన ఒత్తిడి అయ్యి నరాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి చేయొచ్చు. రెండవది ఏంటి అని అంటే వాళ్ళకు సంబంధించిన దాంట్లో కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా అంటే ఎక్కువ తీవ్రమైన ఒత్తిడి కానీ అది కానీ లేకుండా ఉండడం తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మెడ నొప్పులు రాకుండా మనం చాలా జాగ్రత్త పడవచ్చు. ఓకే సార్, యాక్చువల్లీ వ్యాయామం ద్వారా కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి మీరు కూడా అన్నారు. యాక్చువల్లీ వ్యాయామంలో కూడా రకాలు ఉంటాయా? అంటే దీనికి పలానా వ్యాయామం మాత్రమే చెయ్యాలి అన్నట్టుగా ఏమైనా ఉంటుందా? ఎస్, అంటే దీంట్లో ఏమవుతుందంటే బాగా నొప్పి ఉన్న వాళ్ళు కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు అనేది ఉంటాయి. సో ఈ వ్యాయామం ఏంటంటే విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు కానీ ట్రీట్మెంట్లో ఒక కారణంగా ఎక్సర్సైజులు కాదు. ఎప్పుడైనా రాకుండా ఉండడానికి మాత్రం చేయాలి. విపరీతమైన నొప్పి వచ్చి మెడనరం పట్టేసింది రాగానే గబాగబా అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా తలను తిప్పితే ఇంకా మోర్ డ్యామేజ్ అవుతుంది. నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి లేదు అని అంటే కనీసం రాకుండా ఉండడానికి అంటే అంతకుముందు దాన్ని బారిన పడకుండా ఉండాలంటే చేసే వాటి మాత్రమే ఈ ఎక్సర్సైజులు ఎక్కువగా మీకు ఫిజియోథెరపిస్ట్ ద్వారా కనుక్కొని వాళ్ళతోటి ఎలా చేయాలని ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తారు, అవన్నీ చెప్తారు. కాకపోతే ఈ జనరల్ వాటిల్లో ఉండే యూట్యూబ్లో వాటిల్లో కొన్నిట్లో చూసుకొని ప్రతి ఎక్సర్సైజ్ మెడకు సంబంధించినవి మాత్రం చేయవద్దు. అలాంటి కొన్ని అబ్నార్మల్ ఎక్సర్సైజెస్ వల్ల మెడనరాలు పట్టే ఇంతకుముందు అడిగినట్టుగా మెడనరాలు పట్టే వాళ్ళు కూడా మాకు సాధారణంగా వస్తుంటారు. సార్ ఇది చూసి ఇట్లా చేసినా నేను అలా చేయగానే మొత్తం మెడనరం పట్టేసింది అని అంటుంటారు. సో దయచేసి ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి అయితే డాక్టర్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ దగ్గర చేసిన తర్వాత వాళ్ళ సలహా మేరకు మాత్రమే మీరు ఒక వ్యాయామం అలాంటివి చెయ్యండి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అసలు జన్మలోనే ఈ మెడ నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికంటూ నివారణలు ఏమైనా ఉంటాయా? ఏ ప్రాబ్లం అయినా ఒక అంటే మనిషి ఆశాజీవి కాబట్టి ఇంకా దీనికి ఎప్పుడు కూడా రాకూడదు అనేది అనుకుంటుంటాను. కానీ చేసినా కూడా ఇప్పుడు తీసుకున్న ప్రివెన్షన్ ఇవన్నీ చేస్తే రాకుండా ఉండొచ్చు. కానీ ఒక జన్మలో అంటే ఇంకా అసలు టోటల్గా ఒక వ్యక్తికి ఇది రాదు అనేది ప్రపంచంలో ఎప్పుడు లేదు. అది సంభవించకుండా ఉండదు. అంటే యాక్సిడెంట్ జరగచ్చు, నిద్రలో ఉండొచ్చు, ఏజ్తో పాటు పెరుగుతూ ఉండొచ్చు, అనుకోకుండా స్ట్రెస్సులు రావచ్చు. సో ఇలాంటి వాటిని అనుకోకుండా జరిగే వాటిని అది చాలా సాధారణంగా మైల్డ్ వెరైటీ ఉంటాయి కాబట్టి అవి తొందరగా తక్కువ చేసుకోవచ్చు. కాబట్టి అసలే రాకుండా ఉండదు ఒక వ్యక్తికి అనేది ఎప్పుడూ ఉండదండి. అది ఓకే. సో ఇదండి ఇవాల్టి ఇన్ఫర్మేషన్. మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నానండి బీవీఆర్ హెల్త్ టీవీ. థ్యాంక్ యూ.